1 కేజీ టమాటోలకి 4 ఎండుమిర్చి, మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1/4 కప్పు క్యారెట్, మీ దగ్గర ఉంటే 1/4 కప్పు బీట్రూట్ని కూడా వేసుకోండి. కలర్ అయితే చాలా బాగా వస్తుంది. వీటినన్నింటినీ కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ని వేసేసి 3 విజిల్స్ పెట్టి ఉడికించేసుకోవాలి. తర్వాత స్ట్రైనర్తో మొత్తం అంతా కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో తీసేసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ 1/4 కప్పు పటకబెల్లం వేసాను. కొద్దిగా 1 స్పూన్ వెనిగరు, 1 స్పూన్ నిమ్మరసాన్ని వేసేసుకొని ఒక 2 లేదా 3 స్పూన్ల సాల్ట్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఈ టమాటో టేస్ట్ని బట్టి అంటే కొన్ని పులుపు ఎక్కువ తక్కువ ఉంటాయి కనుక తీపి, కారం, అలాగే ఉప్పు వీటిని చూసుకొని మనమైతే అడ్జస్ట్ చేసేసుకోవాలి. వాటిని ఇలా ఉడుకుతున్నప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు ఈ సాస్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా. దీని తర్వాత అయితే యాడ్ చేయకూడదు, ముందుగానే యాడ్ చేసేసుకొని ఈ ఉప్పు తీపిని మనం ఇలా అయితే ఉడికించేసుకొని సాస్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని అయితే ఇలా ఒక గ్లాస్ జార్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా అస్సలు పాడవకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు